హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా వీడియోకి వెళ్లే ముందు ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన వాళ్ళందరూ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో దానికన్నా ముందు మనం దేని గురించి రీసెర్చ్ చేయాలి, ఆ కాలేజ్ గురించి ఏం తెలుసుకోవాలి అని చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కెరియర్ అనేది ఇప్పుడు ఈ డిగ్రీ చేసిన తర్వాతనే డెవలప్ చేయబోతున్నారు. సో ఇవన్నీ నేను చెప్పే పాయింట్స్ అని క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు డిగ్రీకి సంబంధించి ఏమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అంటే ఇప్పుడు బీకామ్ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ, ఏదైనా బీఎస్సీ కానీ అన్ని వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేశాను. వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో డిగ్రీ కోర్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు దాని లింక్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు వీడియోలో చూసినట్టయితే ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీకు ముందే ప్లాన్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక పెద్ద కాలేజ్ అయినా చిన్న ఏ కాలేజ్ అయినా సరే ఫస్ట్ మీరు తీసుకునే కోర్స్ అనేది సరిగ్గా ఫ్యాకల్టీ సరిగ్గా చెప్తున్నారా లేదా తెలుసుకోండి. అంటే టీచింగ్ సరిగ్గా చేస్తున్నారా లేదా తెలుసుకోండి. ఎలా తెలుసుకోవాలి అంటే ముందు అక్కడ చదివిన వాళ్ళని ఒకసారి కనుక్కోండి, వాళ్ళ సబ్జెక్ట్ సరిగ్గా చెప్తారా లేదా అని. ఎందుకంటే మీకు ఇప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు దాంతో ఏదైనా చేయగలుగుతారు. సో టీచింగ్ ఫ్యాకల్టీ సరిగ్గా ఉందా లేదా చూడండి, టీచింగ్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉందా లేదా చూడండి. ఇంకా మీకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ కాలేజ్లో ప్లేస్మెంట్ అనేది ఉందా లేదా అని కూడా చూసుకోండి. ప్లేస్మెంట్స్ అనేవి ఉన్నాయా. ఇంకా చాలా మంది ఎడ్యుకేషనే ఉంటే చాలు అని అనుకుంటున్నాను. నో, మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండే కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. దానివల్ల మీరు చదువు డెవలప్ అవుతుంది. ఇంకా మీరు స్పోర్ట్స్ కానీ ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మీకు దాంట్లో కూడా ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు స్పోర్ట్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన కాలేజెస్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు కెరియర్లో స్పోర్ట్స్లో చాలా గ్రోత్ కూడా ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు కాలేజ్ని చూస్ చేసుకోండి. ప్లేస్మెంట్స్, టీచింగ్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉందా, ఫ్యాకల్టీ సరిగ్గా ఉన్నారా, టీచింగ్ ఫ్యాకల్టీ, ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. ఇదే కాకుండా మీరు ఒకవేళ చూస్ చేసుకోండి బెస్ట్ కాలేజెస్ ఏమున్నాయో ఫస్ట్ రీసెర్చ్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. చదువు ఎలా చెప్తున్నారు, ఏమేమి కోర్సెస్ అడిషనల్గా చెప్తున్నారు, ఇవన్నీ చూసుకొని జాయిన్ అవ్వండి. ఇంకా మీకు ఇంకేదన్నా డిగ్రీ కోర్సెస్ గురించి కానీ ఏదైనా అప్డేట్ కావాలంటే కింద కమెంట్ చేయండి. Thank you for watching this video and don't forget to subscribe my channel for more educational videos.